హే గైస్, ఈరోజు వీడియోలో మనం లైనెక్స్ పార్ట్ 3 గురించి చూద్దాం. పార్ట్ 3 వచ్చేసరికి ఫైల్ పర్మిషన్స్ గురించి మాట్లాడుకుందాము. సో వన్స్ అగైన్ లైనెక్స్ ఫైల్ పర్మిషన్స్ కోసం మాట్లాడుకుందాం. ఫస్ట్ లైనెక్స్ లాగిన్ అయిపోదాము. మీరు ఎవరైతే ఫస్ట్ నుంచి చూస్తున్నారో మీకు అర్థమవుతుంది కంటిన్యూషన్. ఒకవేళ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఫస్ట్ 2 కూడా వాచ్ చేయండి. మనకి ఖాళీ పాస్వర్డ్ అండ్ యూజర్ నేమ్ అడుగుతుంది. ఇచ్చేసాక అసలు మనం ఎక్కడున్నాం చూసుకుంటే హోమ్ లో ఖాళీలో ఉన్నాం. సో ఒకసారి డెస్క్టాప్ లోకి వెళ్ళి చూద్దాము. సో ఇందులో ఏమైనా ఫైల్స్ ఉన్నాయా? ఏం లేవు. సో ఇప్పుడు ఫస్ట్ మనం మీకు క్లియర్ గా ఇది వరకు చెప్పాను కదా, ఫైల్ ని క్రియేట్ చేయాలి అంటే టచ్ అనే కమాండ్ ని యూజ్ చేయాలి. సో టచ్ అని చెప్పి నేను hacker.txt ఇది ఒక ఫైల్ ని క్రియేట్ చేసా. అండ్ ఓకే, ఫోల్డర్ కూడా క్రియేట్ చేద్దాము. mkdir స్పేస్ సైబర్. సో ఇప్పుడు ls చేసి చూస్తే ఒక డైరెక్టరీ ఒక ఫైల్ రెండు ఉన్నాయన్నమాట మనకి. సో వీటి ఫైల్ పర్మిషన్స్ కోసం మాట్లాడుకుందాం. ls స్పేస్ ఇచ్చి -l ఇస్తే మనకి వాటి పర్మిషన్స్ వస్తాయి. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ కొన్ని, నేను మీకు చెప్తాను ఇవన్నీ. సో ఇలా చూస్తే మీకు ఏం అర్థం కావట్లేదు కదా. లైనెక్స్ లో ఫైల్ పర్మిషన్స్ ఏంటి అంటే ఎవరు ఆ ఫైల్ ని చదవగలరు ఆర్ రాయగలరు అంటే ఎడిట్ చేయడం, ఎవరు ఎగ్జిక్యూట్ చేయగలరు ఆ ఫైల్ ని. 3 కేటగిరీస్ ఉంటాయి: ఓనర్స్, గ్రూప్స్ అండ్ అదర్స్ అన్నమాట. సో ఇలా 3 కేటగిరీస్ ఉంటాయి. ఇది ఒక కేటగిరీ, ఇది ఒక కేటగిరీ అండ్ ఇది ఒక కేటగిరీ. ప్రతి కేటగిరీలో 3 ఉంటాయి. మీకు క్లియర్ గా చెప్తా చూడండి. ఇప్పుడు ఈ పర్మిషన్స్ ని లెటర్స్ ఆర్ నెంబర్స్ తో రిప్రజెంట్ చేస్తారనమాట. అంటే నెంబర్స్ అంటే మీకు నెంబర్స్ ఐడియా ఉంది కదా, లెటర్స్ అంటే ABCD ఈ కైండ్ ఆఫ్ లెటర్స్. సో ప్రతి ఫైల్ కి ఆ డైరెక్టరీకి ఇక్కడ మీరు చూడండి. సో ప్రతి ఫైల్ కి అండ్ డైరెక్టరీకి కూడా లెటర్స్ ఆర్ నెంబర్స్ తో రిప్రజెంట్ చేస్తారు. ఆర్ అంటే ఏంటి అంటే మనకి ఇది ఫైల్లో ఉన్న కంటెంట్ ని చూడటానికి ఇచ్చే పర్మిషన్, రీడ్ అన్నమాట. సో ఆర్ అనే పర్మిషన్ ఉంది అంటే మీరు ఫైల్లో ఏం కంటెంట్ ఉంది అనేది చూడగలుగుతారు. ఆర్ ఒక్కటే ఉంది. ఇది ఓనర్స్ అని చెప్పా కదా, ఫస్ట్ 3 ఓనర్స్. అండ్ ఇది వచ్చేసరికి గ్రూప్స్, ఇది వచ్చేసరికి అదర్స్ అన్నమాట. అదర్స్ అంటే ఇంకా ఎవరైనా యూజర్స్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. సో ఫస్ట్ వీటి గురించి మాట్లాడుకుందాం, తర్వాత మీకు ఆ పర్మిషన్స్ క్లియర్ గా చెప్తా. ఆర్ అంటే రీడ్, W అంటే రైట్ అండ్ ఎక్స్ అంటే ఏంటంటే ఎగ్జిక్యూట్ చేయడానికి. ఒకవేళ అది స్క్రిప్ట్ గానీ ప్రోగ్రామ్ గానీ అయితే అది ఎగ్జిక్యూట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అదే రైట్ అంటే కంటెంట్ ని మాడిఫై చేయడానికి ఉపయోగపడుతుంది. సో W అంటే మనం ఆ ఫైల్ ని మాడిఫై చేయడానికి యూజ్ అవుతుంది. ఆర్ అంటే కేవలం చదవగలం అంతే, అంతకు మించి ఏం చేయలేం. మీరు పర్మిషన్స్ చెక్ చేయాలి అంటే మీకు ఇందాక చెప్పినట్లే ls-l అని ఇస్తే మీరు ఫైల్ పర్మిషన్స్ ని చెక్ చేయొచ్చు అనమాట. ఆర్ ఓకే, మనకి ఇక్కడ rwxr అని ఉంది కదా, అండ్ -xr-x అని ఉంది. సో ఫైల్ ఇలా ఉందనుకుందాం. అండ్ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే మీకు ఇక్కడ ఈ ఫైల్లో చూడండి, ఇది ఒకటి, ఈ RW ఇది అనేది ఒకటి, అండ్ R 2 హైఫన్స్ ఉన్నాయి కదా అదొకటి. ఇది 3 కేటగిరీస్ అనమాట. ఇది ఫస్ట్ కేటగిరీ అండ్ ఇది సెకండ్ కేటగిరీ అండ్ ఇది వచ్చేసరికి థర్డ్ కేటగిరీ. ఇక్కడ హైఫన్ అని ఉంది కదా, హైఫన్ అంటే ఫైల్ అని అర్థం అనమాట. అదే D అంటే డైరెక్టరీ అని అర్థం. మీరు ఇక్కడ చూడండి, డైరెక్టరీకి మనకి D అని ఉంది. ఇది ఫైల్ కాబట్టి hacker.txt అనేది ఫైల్. మనం ఫైల్ ఇచ్చాం కాబట్టి హైఫన్ ఉంది. హైఫన్ అంటే ఫైల్ అని. సైబర్ అనేది మనం డైరెక్టరీ క్రియేట్ చేసాం, సో ఇది డైరెక్టరీ. సో ఇక్కడ RWX అనేది ఒక కేటగిరీ, R-X అనేది ఒక కేటగిరీ, R-X అనేది ఒక కేటగిరీ. అంటే దీని అర్థం ఏంటి? ఫస్ట్ ఓనర్స్ కి ఇక్కడ రీడ్, రైట్, ఎగ్జిక్యూట్ పర్మిషన్ ఉంది. అండ్ గ్రూప్స్ కి రీడ్, ఎగ్జిక్యూట్ మాత్రమే ఉంది, మాడిఫై చేసే పర్మిషన్ లేదు. అండ్ అలానే అదర్స్ కి కూడా రీడ్, ఎగ్జిక్యూట్ మాత్రమే ఉంది. అదే ఫైల్ కి చూసుకుంటే రీడ్, రైట్ మాత్రమే ఉంది, ఎగ్జిక్యూట్ చేయలేరు ఈ ఫైల్ ని. అండ్ ఓనర్స్ అండ్ గ్రూప్స్ వచ్చేసరికి చదవగలరు మాత్రమే, ఎగ్జిక్యూట్ చేయలేరు, మాడిఫై చేయలేరు. అండ్ అలానే అదర్స్ కూడా చదవగలరు మాత్రమే, ఆ కంటెంట్ ఏముంది అనేది. సో ఈ D అంటే డైరెక్టరీ, హైఫన్ అంటే ఫైల్. దాని తర్వాత వచ్చే 9 క్యారెక్టర్స్ కూడా పర్మిషన్స్ ని రిప్రజెంట్ చేస్తాయి. గుర్తుపెట్టుకోండి, ఈ ఫస్ట్ 3 వచ్చేసరికి ఓనర్స్ అండ్ నెక్స్ట్ 3 వచ్చేసరికి గ్రూప్స్, ఈ 3 వచ్చేసరికి గ్రూప్స్ అండ్ నెక్స్ట్ 3 వచ్చేసరికి అదర్స్. సో ఇక్కడ వరకు మీకు క్లియర్ ఉంటే నెక్స్ట్. సో ఇప్పుడు నేను మీకు ఇక్కడ వరకు అర్థమైంది కదా, ఇంకొకసారి బ్రీఫ్ చెప్తున్నా చూడండి. మనకి ఇక్కడ DRWXR-X అని ఉంది కదా. సో దీన్ని స్పేస్ ఇచ్చి మాట్లాడుకుందాం. RWX ఇది ఒక కేటగిరీ, పర్మిషన్స్ కేటగిరీస్ అనమాట.
డి అనేది డైరెక్టరీ, RWX అనేది ఫస్ట్ కేటగిరీ, అంటే వీళ్ళు గ్రూప్ ఓనర్స్ అన్నమాట. అండ్ నెక్స్ట్ ఏముంది మనకి RR-X, అంటే గ్రూప్స్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు చదివి ఎగ్జిక్యూట్ చేయగలరు కానీ మోడిఫై చేయలేరు. అండ్ నెక్స్ట్ ఎవరున్నారు, అదర్స్ కూడా సేమ్ పర్మిషన్ ఉంది. ఇప్పుడు మనం ఈ పర్మిషన్స్ ని చేంజ్ చేద్దాం. పర్మిషన్స్ ని చేంజ్ చేయాలంటే chmod కామాండ్ ని యూజ్ చేస్తాం అనమాట. సో పర్మిషన్స్ ఎవరికి చేంజ్ చేద్దాం, యూజర్ పర్మిషన్స్ ఆల్రెడీ U+X ఫైల్ నేమ్ ఇద్దాము, HACKER.txt. చూసారా యూజర్ పర్మిషన్స్ అనేవి చేంజ్ అయిపోయాయి. ఇక్కడ ఏముంది మనకి రీడు రైటు మాత్రమే ఉంది, ఎగ్జిక్యూట్ లేదు. అండ్ రీడ్ ఒక్కటే ఉంది. ఆ తర్వాత గ్రూప్స్ కి అదర్స్ కి కూడా ఏం లేవన్నమాట. మనం ఇక్కడ ఏం చేసాము, chmod అని చెప్పి యూజర్ కి +X ఇచ్చాం, అంటే యూజర్ కి ఎగ్జిక్యూట్ అనే కమాండ్ ని ప్రొవైడ్ చేయమన్నాం. ఇందులో hacker.txt అనే ఫైల్లో. సో దీని డీటెయిల్స్ చూస్తే ఇప్పుడు మనకి ఇక్కడ ఎగ్జిక్యూట్ అనేది యాడ్ అయింది. అదే మనం గ్రూప్స్ కి ఇవ్వాలనుకోండి, గ్రూప్ కి ఇక్కడ ఏం లేదు, మనకి రీడ్ తప్ప ఏమీ లేదు. సో chmod G+WX hacker.txt. చూసారా మనకి ఇక్కడ ఏదైతే గ్రూప్ కి ఇప్పుడు ఇచ్చాను నేను, రైట్ ఎగ్జిక్యూటివ్ పర్మిషన్ ఇమ్మని చెప్పి నేనేమన్నా గ్రూప్ +రైట్ ఎగ్జిక్యూట్ అని ఇచ్చాను, వచ్చేసింది. అండ్ అలానే ఇప్పుడు అసలు ఇవన్నీ కాదు కానీ ఇప్పుడు సింబాలిక్ పర్మిషన్స్ లో అయితే RWX ఇలా ఇచ్చాం కదా, అదే లైనెక్స్ న్యూమరిక్ వాల్యూస్ కూడా యూస్ చేస్తుంది ఫైల్ పర్మిషన్స్ ని రిప్రజెంట్ చేయడానికి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రీడ్ అనుకోండి, రీడ్ అంటే ఏంటి, ఆర్ ని 4 తో రిప్రజెంట్ చేస్తారు. అండ్ రైట్ అంటే W కదా, ఇది 2. ఈ 3 నెంబర్స్ గుర్తుపెట్టుకుంటే చాలు, మీకు చాలా ఈజీ అయిపోతుంది ఫైల్ పర్మిషన్స్ ఇవ్వడం అనేది. రీడు రైట్ ఎగ్జిక్యూట్ ఏంటి 1. అండ్ ఫైనల్లీ నో పర్మిషన్ అంటే 0. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 4 నెంబర్లు, 4, 2, 1, 0. కానీ లైన్ లో గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ రీడ్, తర్వాత రైట్, తర్వాత ఎగ్జిక్యూట్. ఈ ఏమంటారు, ఈ లైన్ మాత్రం గుర్తుపెట్టుకోవాలి మీరు. లైన్ గుర్తుపెట్టుకుంటేనే కరెక్ట్ గా వస్తాయి అనమాట. ఫస్ట్ రీడ్ చేస్తుంది, రైట్ చేస్తుంది, ఎగ్జిక్యూట్ చేస్తుంది, ఇది కామన్. సో రీడ్ కి నెంబర్ ఏంటి 4, రైట్ కి 2 అండ్ ఎగ్జిక్యూట్ కి 1. మీకు ఇక్కడ క్లియర్ గా చెప్తా చూడండి. సో రీడ్ వచ్చేసరికి 4 అండ్ రైట్ అంటే W వచ్చేసరికి 2 అండ్ ఎగ్జిక్యూట్ వచ్చేసరికి 1. ఈ సీక్వెన్స్ అనేది ఇలానే ఉంటుంది, రీడ్ రైట్ ఎగ్జిక్యూట్. సో ఈ 3 గుర్తుపెట్టుకోండి. ఒకవేళ పర్మిషన్ ఏమి ఇవ్వద్దు అనుకుంటే 0. ఓకే, ఇక్కడి వరకు మీకు క్లియర్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూజర్ ఉన్నాడు అనుకోండి, ఒక ఫైల్ ఉంది, sock.txt అనే ఒక ఫైల్ ఉంది. ఇది ఒక కంపెనీలో ఒకడు ఉద్యోగం చేసే ఎంప్లాయీస్ అందరికీ యాక్సెస్ అవ్వాలి, ఇది అందరూ చూడగలిగే ఫైల్ అనమాట, షేర్ డ్రైవ్ లో ఉంది. సో ఇది అందరికీ యాక్సెస్ ఇవ్వాలంటే మీరు సింపుల్ గా మామూలుగా ఇది వరకు అయితే ఏం చేయాలి, chmod కమాండ్ యూస్ చేసి యూజర్ రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ ఇలా ఇవ్వక్కర్లా. ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే chmod అని టైప్ చేసి 4+1 ఎంత 6, 6+1 ఎంత 7. సో ముగ్గురికి పర్మిషన్ ఇవ్వాలంటే ఫస్ట్ 7 ఎవరికి, ఓనర్స్ కి, అండ్ తర్వాత 7 ఎవరికి, గ్రూప్స్ కి, అండ్ తర్వాత 7 ఎవరికి, యూజర్స్ కి. ఇలా ఇచ్చినట్లయితే ముగ్గురికి అన్ని పర్మిషన్స్ వచ్చేస్తాయి. ఒకవేళ మీరు 0 పెట్టారనుకోండి, మీకు ఇది లైవ్ లోనే చూపిస్తా, ఇక్కడైతే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇది ఫస్ట్ క్లియర్ చేసేద్దాం. 4, 2, 1 ఈ 3 నెంబర్లు గుర్తున్నాయి కదా, రీడ్ రైట్ ఎగ్జిక్యూషన్ 4, 2, 1. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే అసలు మనకి ఏమేమి ఉన్నాయి. ఓకే, ఇప్పుడు hacker.txt అనే ఫైల్ కి నేను పర్మిషన్స్ అన్ని తీసేద్దాం. ఓకే, chmod 000 నాకు పర్మిషన్స్ ఏమి ఇవ్వద్దు. సో hacker.txt ఎవరు ఈ ఫైల్ ని టచ్ చేయలేరు, అంటే చదవలేరు కూడా. చూసారా ఏ పర్మిషన్స్ లేదు. అదే ఇప్పుడు chmod యూజర్స్ కి అన్ని పర్మిషన్స్ ఇచ్చేద్దాం 7. ఇప్పుడు మనకి గ్రూప్స్ కి ఏమి ఇద్దామంటే రీడ్ ఎగ్జిక్యూట్ ఇద్దాం. రీడ్ నెంబర్ ఎంత 4, ఎగ్జిక్యూట్ నెంబర్ ఎంత 1. సో రీడ్ ప్లస్ ఎగ్జిక్యూట్ నెంబర్ కలిపితే 5. అలానే యూజర్స్ కి మళ్ళీ రీడ్ రైట్ చేసే పర్మిషన్ ఇద్దాం. అంటే రీడ్ అంటే 4, రైట్ అంటే 2, 6 ఇద్దాం. 7, 5, 6 ఇచ్చాం కదా. ఇప్పుడు ఫైల్ నేమ్ ఇద్దాం hacker.txt. ఇక్కడ చూడండి మనం ఏమి ఇచ్చాం 7, 5, 6.
7 అంటే అన్ని పర్మిషన్స్ ఇచ్చేయమని. 5 అంటే ఏంటి 4+1 కదా, 4 అంటే రీడ్, 1 అంటే ఎగ్జిక్యూట్, అండ్ లాస్ట్ 6 ఏమి ఇచ్చాము 4+2. 4+2 అంటే రీడ్ రైట్ చేయమన్నాం, అదే పర్మిషన్ కదా. ఇప్పుడు మళ్ళీ పర్మిషన్స్ మారుద్దాం. సిహెచ్ మోడ్ ఇప్పుడు ఏం చేద్దామంటే ఓనర్స్ కి మనం ఎలా అయినా ఇవ్వచ్చు. సో 3 ఇస్తున్నాను నేను, అంటే రీడ్ చేసేది లేకుండా ఎగ్జిక్యూటివ్ రైట్ చేసేలా ఇచ్చి గ్రూప్స్ కి 7 ఇద్దాం, వీళ్ళకి 7 ఇద్దాం. hacker.txt చూసారా, ఇక్కడ ఎవడైతే ఓనర్ ఉన్నాడో వాడికే రీడ్ చేసే పర్మిషన్ లేదు. ఇక్కడ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్ని పర్మిషన్స్ ఉన్నాయి ఇక్కడ మనం ఇచ్చిన దాన్ని బట్టి. అదే ఒకవేళ మనం సిహెచ్ మోడ్ 777 ఇచ్చేసి hacker.txt అని ఇచ్చామనుకోండి, అన్నిటికీ పర్మిషన్ వచ్చేసి. సో ఇలా అన్నమాట. మీ న్యూమరిక్ నెంబర్స్ గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీ అవుతుంది, దీన్ని ఎలా అయినా మార్చుకోవచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సిహెచ్ మోడ్ ఏం చేద్దాం, ఫస్ట్ వాళ్ళకి అన్ని పర్మిషన్స్ ఉంచేద్దాము. అన్ని పర్మిషన్స్ ఉంచేసి సెకండ్ వాడికి ఓన్లీ రీడ్ చేసేది ఇద్దాం, థర్డ్ వాడికి ఓన్లీ ఎగ్జిక్యూట్ చేసేది ఇద్దాం. మనం ఇది టెస్టింగ్కే కాబట్టి ఎలా అయినా ఇచ్చుకోవచ్చు, రియల్ టైంలో జాగ్రత్తగా ఇవ్వాలి ఇలా అన్నమాట. సో మీకు ఇక్కడ అర్థం అవ్వాల్సింది ఏంటంటే రీడ్ రైట్ అంటే అంటే మనం ఏమిస్తాం 4+2 6 అన్నమాట. అండ్ నేను ఇప్పుడు రీడ్ ఎగ్జిక్యూట్ ఇవ్వాలనుకుంటున్నా, రీడ్ ఎగ్జిక్యూటివ్ అంటే 5 ఇలా, లేకపోతే రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ ఇవ్వాలనుకుంటే 7 ఇలా మనం ఎన్నైనా ఇస్తామన్నమాట. ఇప్పుడు క్లియర్ చేసేసి అండ్ మీరు ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫైల్ పర్మిషన్స్ చాలా ఈజీగానే ఉంటాయి, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం డెస్క్టాప్ లో ఉన్నాం కదా, ఓకే మనకి లొకేషన్ తెలుసు కాబట్టి డౌన్లోడ్స్ లోకి వెళ్దాం. ఓకే డౌన్లోడ్స్ లో ఉన్నాం కదా, ఇందులో మనకి ఏ ఫైల్స్ లేవు. ఇందులో ఒక ఫైల్ క్రియేట్ చేద్దాం, sock.txt సారీ టచ్ కమాండ్ sock.txt. సో sock.txt అనేది ఒక ఫైల్ క్రియేట్ చేసాం డౌన్లోడ్స్. ఇప్పుడు ఏం చేద్దామంటే హోమ్ లోకి వచ్చేద్దాం. హోమ్ లోకి వచ్చేసి ఓకేనా, సరే మీరు ఇప్పుడు డౌన్లోడ్స్ లో ఉన్న ఫైల్ కి పర్మిషన్స్ చేంజ్ చేయాలి. మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ తెలిస్తే చాలు, ఈజీగా పర్మిషన్స్ చేంజ్ చేయొచ్చు అనమాట. హోమ్ లో ఖాళీలో ఉన్నాం కదా, డౌన్లోడ్స్ లో ఉన్న ఫైల్ కి పర్మిషన్స్ చేంజ్ చేద్దాం. సిహెచ్ మోడ్ 7 వీళ్ళకి 6 ఇద్దాము, నెక్స్ట్ వాళ్ళకి 4 ఒకటే ఇద్దాం. ఓకే మనకి పాత్ కరెక్ట్ గా తెలిస్తే సరిపోతుంది అనమాట. హోమ్ లో ఖాళీలో డౌన్లోడ్స్ లో అండ్ sock.txt ఈ ఎగ్జాక్ట్ పాత్. ఇప్పుడు సిడి స్పేస్ డౌన్లోడ్స్ ఇందులోకి వెళ్ళి ఏమేమి ఉన్నాయో చెక్ చేద్దాం. ఇదిగో మనం ఏమి ఇచ్చాం 7 అంటే ఏంటి అన్ని పర్మిషన్స్ ఇచ్చేయమని, రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ 3 ఇచ్చేసింది. 6 అంటే ఏంటి 4+2 కదా, సో రీడ్ రైట్ 2 ఏమన్నాం, ఎగ్జిక్యూట్ లేదు ఇక్కడ. అండ్ 4 అంటే ఏంటి ఓన్లీ రీడ్ ఏమన్నాం, ఓన్లీ రీడ్ ఇచ్చింది. అండ్ మోడిఫైడ్ డేట్ ఇప్పుడు టైమ్ మొత్తం అన్ని వస్తాయి అనమాట. సో ఇలా మనం ఫైల్ ఎక్కడున్నా సరే పర్మిషన్స్ చేంజ్ చేసుకోవచ్చు. సో ఇవైతే ఫైల్ పర్మిషన్స్, మీకైతే క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. అండ్ నేను హ్యాష్ ట్యాగ్ పెట్టి లక్కీ టెక్ టాక్స్ అని టైప్ చేయమన్నా కదా, చాలా మంది ఏం చేస్తున్నారంటే హ్యాష్ ట్యాగ్ పెట్టి లక్కీకి టెక్ కి టాక్స్ కి స్పేస్ ఇస్తున్నారు. స్పేస్ అయితే ఇవ్వకండి ప్లీజ్, ఎందుకంటే కంప్యూటర్కి తెలీదు. సో లక్కీ వరకే కన్సిడర్ చేస్తుంది, మీరు స్పేస్ ఇచ్చారంటే ఈ టెక్ టాక్స్ విడిగా తీసుకుంటుంది అనమాట. సో హ్యాష్ ట్యాగ్ లక్కీ టెక్ టాక్స్ అని టైప్ చేసి మీకు ఏం కమెంట్స్ ఉన్నాయి కింద కమెంట్ చేయండి, నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే అది కూడా మాట్లాడుకుందాం. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసరికి మనం హెల్ప్ కమాండ్స్ గురించి మాట్లాడుకుందాం. లైనక్స్ లో హెల్ప్ కమాండ్స్ ని మనం ఎలా యూజ్ చేయాలి అనేది తెలుసుకుందాము. సో ఈ వీడియో అయితే ఇంతే గైస్, మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. సో ఐ విల్ సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.